అన్నారు. అంటే వెంటనే రాముడు ఆ రెండు నదులు కలుస్తున్న చోట నమస్కారం చేశాడు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావాలి. గంగా సరయూ నదులు కలుస్తున్నాయి. అడిగిన ప్రశ్న ఏమిటి? ఎందుకు ఆ చప్పుడు వచ్చిందని అడిగారు. రెండు నదులు కలుస్తున్నాయి, బాగుంది, నమస్కారం చేయందుకు అంటే నది మనకి జీవితంలో ఒక పాఠం నేర్పుతుంది. నది పరమ పవిత్రంగా పుట్టింది సరయు. పుట్టిన సరయు అక్కడ ఉండిపోదు. పర్వతాల మీద పుడతాయి నదులు. పర్వతాల మీద పుట్టినటువంటి నదులు పర్వతాల మించి ప్రవహించి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతున్నప్పుడు ఆ కొండల మించి కింద పడిపోతాయి. కింద పడిపోయినప్పుడు పెద్ద పెద్ద బండలకి వాటి తలలు తగిలి చిందరవందరగా చిమ్ముకుంటాయి. అంటే తల పగిలిపోయినంత బాధ కలిగింది. ఆగిపోయిందా నది? ఆగదు. ఎవరు నదికి ఇదిగో సముద్రం ఇక్కడుందని ఎవరు దారి చూపించరు. వెళ్ళిపోతుందంతే నది. అలా వెళ్ళిపోతుంటే ముళ్ళ పొదలు అడ్డొస్తాయి, ఒళ్ళంతా గీరేస్తాయి. ముళ్ళ పొదలు గీరుతున్నాయని నది ఆగిపోదు, వెళ్ళిపోతుంది. ఒక మహాత్ముడు వస్తాడు, అందులో నిలబడి స్నానం చేసి అర్ఘ్యమిస్తాడు. ఇక్కడ ఒక మహాత్ముడు స్నానం చేశాడని నది ఆగదు, వెళ్ళిపోతుంది. ఇంకొక దుర్మార్గుడు వస్తాడు, మలమూత్రములు విసర్జిస్తాడు, నన్ను కలుషితం చేశాడని నది బెంగ పెట్టుకోదు, వెళ్ళిపోతుంది. గోతులలో పడుతుంది, పైకి లేస్తుంది, ఒడులు తిరుగుతుంది, సుడులు తిరుగుతుంది, వంకర్లు తిరుగుతుంది, పరిగెడుతుంది 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 చిట్ట చివరికి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసేంత వరకు నది తన ప్రయాణాన్ని ఆపదు. నరుడు కూడా తన ప్రయాణాన్ని ఈశ్వరుడిలో కలిపే వరకు తన అనుష్ఠానం ఆగకూడదు. భక్తి చేత జ్ఞానము, జ్ఞానము చేత మోక్షము కలిగే వరకు నడుస్తూ ఉండాలి. నదులు మనకి మార్గాల్ని ఉపదేశిస్తాయి. పైగా సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నదుల రూపంలో, నీటి రూపంలో ఉండి పరమాత్మ మనందరినీ బ్రతికిస్తున్నారు. అందుచేత గంగా సాక్షాత్ శంకరుడి యొక్క శిరస్సుని తాకి వచ్చింది. సరయు బ్రహ్మగారి యొక్క మనస్సు చేత నిర్మింపబడింది. ఆ రెండు కలుసుకుంటున్నాయి. ఈ రెండు కలుసుకోవడం పరమ పవిత్రమైనటువంటి సంగమస్థానం. అందుచేత ఇక్కడ మనం నమస్కారం చెయ్యాలి. అందుకని రామ నమస్కారం చెయ్యి అన్నారు. ఎంత గౌరవం నేర్పారండి, ఎంత భక్తి నేర్పాడండి మహానుభావుడు.